మనకి ఎగ్జామినేషన్లో డేట్ ఇంపార్టెంట్. డేట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాయాల్సింది డేట్. సెకండ్ వన్ వచ్చేసి డిస్టిక్, ఏ జిల్లా లేదా మండల్ లేదా నియోజకవర్గం అంటే నియోజకవర్గాలు లాంటి ఏ ప్రాంతంలో అది మనకు ప్రారంభించబడింది. ఇది మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఏ పథకానికైనా సరే. రెండోది, ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు. ప్రారంభించినటువంటి వ్యక్తి అంటే మన మంత్రి కావచ్చు, ఏ మంత్రి ఎవరు అనేటువంటిది ప్రారంభించిన ప్రాంతము, ప్రారంభించినటువంటి వ్యక్తి. రెండోది, దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి. ఉద్దేశం అసలు ఆ పథకాన్ని దేనికోసం తీసుకుని వచ్చినాం, మెయిన్ ఇంపార్టెంట్ దేనికోసం, ఆ ఉద్దేశం ఏంటి అనేది అక్కడ కావాలి. తర్వాత ఈ ఉద్దేశంలో భాగంగా ఎంతమందికి అది లభ్యత చేకూరుతుంది, ఎంతమందికి అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. ప్రతి పథకాన్ని ఈ యొక్క 5-6 పాయింట్లలో నిమగ్నం చేసి పడే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు ఉన్నటువంటి అంత అవసరం ఏం లేదు. ఇక ఈ మెయిన్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటాయో వాటిని మట్టికైతే మీరు క్లియర్గా రాసి పెట్టుకోగలిగితే 99% బిట్ అయితే మిస్ అవ్వదు. ఓకేనండి, మీకు అర్థమైందా? బిట్ అయితే మిస్ అవ్వదు. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి అంశాలు ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఇందులో మనం చూద్దాం ఒకసారి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటండి, ఇక్కడ పోడు భూముల కోసం పోరాటం చేసినటువంటి గిరిజనులు జైల్లో పెట్టినటువంటి చరిత్రగత ప్రభుత్వానిదైతే ఆ భూముల్లో బోర్లు వేసి సౌర విద్యుత్ తోటి సాగునీరు అందిస్తున్నటువంటి ఘనత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వరి వేస్తే ఉరి అనేసి గత సర్కారు అంటే అదే రైతన్న సన్న ధాన్యం పండించేలా చేసి పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ కడుపు నింపుతున్నామన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆచారంలో జలంధర్ అనేటువంటి గ్రామస్తులు నిర్మించినటువంటి దానికి సంబంధించి అయితే మనం చూద్దాం. ప్రస్తుతానికి ఇందులో నుంచి మనం చూడాల్సింది ఫస్ట్ డేట్ చూసుకోండి ఒకసారి. డేట్ కు సంబంధించి ఈ రోజు అంటే మనకి నిన్నటి దినాన్ని ఇది ప్రారంభించబడింది కాబట్టి 19/5/2025 ఇది డేట్. పథకం పేరు మీకు ఎట్లాగో రాసి పెట్టుకోండి. అక్కడ ఇందిరా సౌర గిరిజల వికాసం అనేటువంటి పేరు రాసి పెట్టుకోండి. ఈ పథకం ఆ పథకం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభం ఏంటంటే 19/5/2025 ప్రారంభించబడింది. ఇది ఏ జిల్లాలో ఏ మండలంలో ప్రారంభించబడింది, ఏ జిల్లాలో ఏ మండలంలో, దానికి సంబంధించి మనం తీసుకుంటే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ అనేటువంటి మండలం మాచారంలో. ఇవి గుర్తుపెట్టుకోండి. నాగర్ కర్నూల్ ఇది జిల్లా, అమరాబాద్ అనేటువంటి మండలం. మీకు ఈ అమరాబాద్ అనగానే ఏం గుర్తొస్తుందో కామెంట్లో చెప్పండి ఒక్కసారి. అమరాబాద్ డిస్టిక్ అమరాబాద్ మండల్. అమరాబాద్ అనేటువంటిది మనకి ఎన్ని రకాల గుర్తొస్తుంది. ఇది ఒక ఫారెస్ట్. రెండోది వచ్చేసి ఇది ఒక జంతు సంరక్షణకు సంబంధించినటువంటి ప్రాంతం. ఆ ఫారెస్ట్ ఏరియాని, అమరాబాద్ ఏరియాని ఒక జంతువును సంరక్షణ చేయడం కోసం దాన్ని మనం ప్రకటించుకోవడం జరిగింది. అది ఏ జంతువు అనేటువంటిది కూడా కామెంట్లో చెప్పండి తెలిస్తే, అమరాబాద్ అనేటువంటిది. ఓకేనా, చూసుకోండి ఒకసారి, కామెంట్లో చెప్పండి. లేదు అనేసి అంటే ఆ కామెంట్లో నన్ను అడగండి. రేపటి దినాన మీకు దాని ఆన్సర్ అనేది నేను చెప్తా. ఎందుకనేసి అంటే ఎగ్జామినేషన్లో ఇది 2 times వచ్చింది, 2 times. అందుకోసమనే ఈ అమరాబాద్ అనేటువంటిది మీకు ఒకసారి మన పేపర్లో చదువుతున్నాం అనేసి అంటే ఇలాంటివన్నీ మనకి రిపీట్ అవ్వాలి. ఓకేనండి, అది రిపీట్ అవ్వాలి. అది నాగర్ కర్నూలు డిస్టిక్ అమరాబాద్ అనేటువంటి మండలంలో మనకి ఇప్పుడు ఇంకొక పేరు వచ్చింది. ఇది మాచారం. ఎక్కడ ప్రారంభించారు అనేసి అంటే మాచారం అనేటువంటి ప్రాంతం. ఇవి చూసుకోండి. మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాసం అనేటువంటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ప్రారంభించింది ఎవరు, ఇక్కడ మనం చూడాల్సింది ఎవరు అనేసి అంటే ఉద్దేశం. ప్రారంభించిన వాళ్ళు, దానికి సంబంధించింది ఇక్కడ చూద్దాం ఎవరు అనేసి అంటే సీఎం రేవంత్ రెడ్డి. ఓకేనా, సీఎం రేవంత్. మొత్తానికి అయితే ఇక్కడ అన్ని వచ్చినాయి చూసుకోండి. ఇక్కడ ఇక ఉద్దేశం ఏంటి, ప్రధానమైనటువంటి దీని ఉద్దేశం ఏంటి అనేసి అంటే పోడు భూముల కోసం
ఇది ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పోడు భూములలో మనం సౌర పలకాల ద్వారా నీటిని అందించేసి మనం దాన్ని ఏం చేయాలి, సాగులోనికి తీసుకురావాలి. ఇది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ చూసుకోండి, పోడు భూములకు సంబంధించి ఆ భూములలో బోర్లు వేసి, ఆ భూములలో అంటే పోడు భూములలో బోర్లు వేసి సౌర విద్యుత్ ద్వారా సాగు అందించుట దాని ప్రధానమైనటువంటి ఉద్దేశం అది. ఓకేనండి. ఇక్కడ పోడు భూములకు సంబంధించి పోడు భూముల్లో సౌర ఫలకాలతో బోర్లు, సౌర ఫలకాలతో బోర్లు, ఇది పరిస్థితి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకేనా. ఇక ఎంతమందికి ఇది లభ్యం చేకూరుతుంది అనేటువంటి దాన్ని అయితే సరే మనం ఎక్కడైతే లేదు, లోపలికి వెళ్తే మనకు అప్రాక్సిమేట్లీ అది కనిపిస్తుంది. నా అంచనా ప్రకారం అయితే ఆల్రెడీ నిన్నటి పేపర్లో కొంత మనకు రావడం జరిగింది కాబట్టి 6 లక్షలకు సంబంధించినటువంటి ఎకరాలు ఇక అప్రాక్సిమేట్లీ 6 లక్షల ఎకరాల్లో ఇది ఆ ప్రాంతంలో మనకి లభ్యం చేకూరబోతుంది. 2 లక్షల జనాభాకి, 2 లక్షల పైగా జనాభాకి, లేదా గిరిజన రైతులకి అంటే ఎస్టీ రైతులకు సంబంధించి మేలు చేకూర్చబడబోతుంది. 2 లక్షల పైగా గిరిజన లేదా ఎస్టీ రైతులకి మేలు చేకూర్చే విధంగా ఈ చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇగో ఇది మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పథకం అనగానే ఈ కీ పాయింట్స్ మీ మైండ్లోకి రాగలగాలి. ఎందుకనేసి అంటే ఉన్నదంతా మేము చదివేస్తాం సార్, మాకు ఈ కరెంట్ అప్డేట్స్ అనేటువంటిది మంత్లీ మ్యాగజైన్ వస్తుంది కాబట్టి మంత్లీ మ్యాగజైన్ లో ఒక పేజీ అండ్ హాఫ్ వస్తుంది కదా సార్, మేము పేజీ అండ్ హాఫ్ చదివేస్తాం సార్ అనేసి అంటే మీరు చదువుతారు, నేను కాదని చెప్పను. మీరు చదివినంత మాత్రం అది మీ మైండ్ లో ఉండాలి అనేసి అంటే చాలా కష్టం. మీకు కీ పాయింట్స్ మీ మైండ్ లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సింది కీ పాయింట్స్. ఆ కీ పాయింట్స్ ఏంటి అనేసి అంటే ఇవి వీటి